నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్. ఆన్లైన్లో ఔషధాల డెలివరీని వ్యతిరేకిస్తూ నిరసనలు. జలమండలి జీఎం అనంతకు 14 రోజుల రిమాండ్. అక్రమాస్తుల కేసులో అరెస్ట్. చెంచల్గూడ జైలుకు తరలింపు. కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. గంగమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త స్కీమ్ ప్రకటనపై చర్చ. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆయన నివాసం దగ్గర శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్స్. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్. ఎన్టీఆర్ నూతన సినిమాకు డ్రాగన్ పేరును అనౌన్స్ చేస్తున్న చిత్ర యూనిట్. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం నిర్మలా సీతారామన్తో పాటు పలువురు మంత్రులను కలవనున్న భట్టి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీకి బీజేపీ చీఫ్. బీజేపీ అగ్రనేతను కలవనున్న రామచంద్రరావు. నీట్ యూజీ రీ ఎగ్జామ్పై మంత్రి ధర్మేంద్ర ఉన్నత స్థాయి సమావేశం. జూన్ 21న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నీట్ పరీక్ష. కర్నూలు జిల్లా తుంగభద్రలో పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్. 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న 10th బ్యాచ్. ఖమ్మంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు. పలువురిని తమ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి పువ్వాడ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మొక్కజొన్న రైతుల నిరసన. నెలల తరబడి పడిగాపులు కాస్తున్న కొనుగోలు జరపడం లేదంటూ ఆగ్రహం. మంచిర్యాల జిల్లా రాపనపల్లిలో అక్రమ విత్తనాల తరలింపు. 30 టన్నుల నకిలీ విత్తనాలు గుర్తింపు. 4గురుపై కేసు నమోదు. వికారాబాద్ జిల్లా తాండ్రుల్లో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 31 బైకులు, 5 ఆటోలు స్వాధీనం. నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. మంచిప్ప, బైరాపూర్ గ్రామాల్లో నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. తెలంగాణలో 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి కిడ్నాప్. కారులో వచ్చిన 4 దుండగులు. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. 5 దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న మోడీ. వెల్కమ్ అంటూ స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోని. నైజీరియాలో ఐసిస్పై వైమానిక దాడులు. 175 మంది ఉగ్రవాదుల హతం. నేడు ఐపీఎల్లో కీలక మ్యాచ్. సొంత గడ్డపై ముంబైతో తలపడనున్న కోల్కతా.